పేరు శ్రీనివాసరావు, చింతల, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, కొల్లూరు మండలం. ఇది కూరపెండలం అనాది కాలం నుంచి దాదాపుగా 100 సంవత్సరాల పూర్వం నుంచి మా పెద్దలు పండిస్తున్నారండి. దీన్ని కూరపెండలం, నాటు పెండలం అంటారండి. కాలక్రమేణా దీని ఆదరణ తగ్గిపోయి ఈ పెండలం దుంప తినేటువంటి వాళ్ళు లేకపోవడం వలన మేము కూడా రైతును పంట తగ్గియాల్సి వచ్చింది. ఇది పూర్వకాలంలో మా తాత ముత్తాతలు గుంటూరు, బాపట్ల, పొన్నూరు ఇట్లాంటి మార్కెట్లకు వేసుకెళ్ళేవాళ్ళు బళ్ళ మీద అని చెప్పేవాళ్ళు. మేము ఇది పోకోకుండా ఇప్పటికి కూడా మేము సాగు చేస్తున్నాం కొద్దిగా గొప్ప. ఇది కేవలం విజయవాడ కూరగాయల మార్కెట్కి మాత్రమే చెల్లుబాటు అవుద్ది. ఈ సంక్రాంతి పండగకే దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత దీని డిమాండ్ ఉండదు. మేము ఆ పాత రైతులు వారసులు అవటం వలన ఈ పెండలాన్ని పోగొట్టుకోకుండా తలా ఒక మనిషికి 30 సెంట్లు 40 సెంట్లు వేసుకుని ఈ సంక్రాంతి పండుగ ముందర తీసుకెళ్ళి విజయవాడ మార్కెట్లో అమ్మకం జరుపుతాము. దీనికి మంచి పోషకాలు ఉంటాయని చెబుతారు, కానీ కాలక్రమేణా ఈ తరం వాళ్ళకి ఇది అసలు ఏమిటో కూడా తెలియకుండా ఉంది. బంగాళదుంప వచ్చిన తర్వాత తెనాలి మార్కెట్కి వెళ్తే ఈ బంగాళదుంప రాకముందు ఇదే రాజ్యం వెళ్ళిందని చెప్పి మొన్న మార్కెట్లో కూడా అంటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఈ బంగాళదుంప వచ్చిన తర్వాత ఈ కూర పెండలాన్ని తినడం తగ్గించేశారు. ఇది ఒకసారి తిన్నటువంటి వాళ్ళు దీని రుచి అమోఘంగా ఉంటుందండి. ఈ కూర పెండలం అంటారండి దీన్ని పాత తరం వాళ్ళు ఈ బ్రాహ్మణులు, కోమట్లు లాంటి వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారండి. ఇది కొంచెం కూర కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. దీన్ని అన్ని వంటల్లోనూ కలగబ్బుగా వేసుకుంటారు. టమాటాని ఇట్లాంటి వాటిలో దీన్ని కూర పెండలం అంటారండి. ఇది మే నెలలో మొదటి వారంలో దీన్ని విత్తనం వేయాలండి. ఇది ఎకరానికి వచ్చేటప్పటికి 10 క్వింటాలు అంటే దాదాపుగా 1 టన్ను పెండలం విత్తనం పట్టుద్ది. ఈ పెండలం దుంపని ముక్కలుగా చేసి చర్మం ఉంటే సరిపోద్దండి. కంద మాదిరిగా దీనికి మొలకంగా ఉండక్కర్లేదు. ఈ చర్మం ఉంటే మొలక వచ్చేసేస్తుంది. ఈ విత్తనం తడవకోకుండా యాసకాలం మేము తీసుకుని జాగ్రత్త చేసుకుని సావిళ్ళల్లో పోసి మే నెలలో ఒక ఎకరానికి 10 క్వింటాలు అంటే 1 టన్ను పెండలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ప్రతి మొక్కకి చర్మం ఉండాలండి. ఉన్న తర్వాత ఈ యొక్క పెండలాన్ని తొలకర వర్షాలు పడినప్పుడు పెండలం సాగు చేస్తాం. తర్వాత మొట్టమొదటి తడి పెడతాం. తర్వాత దీనికి తడి కంపల్సరీ ఉండాలండి. తర్వాత దీనికి చీడపేడలు తక్కువగా ఉంటాయి, దీనికి పెట్టుబడి తక్కువ. కాదు ఎరువులు కూడా ఎక్కువ వేయకూడదండి. బాగా కంపోస్ట్ ఎరువు, పశువులు ఎరువు వేస్తే దీనికి సరిపోద్ది. దీనికి ఏం పైన చీడపేడ అనేది ఇంతవరకు మీకు కొట్టి ఎరగం, మేము ఎప్పటికీ కొట్టలేదు. ఇది మేము వేయటానికి గల కారణం ఏంటంటే ఈ పెండలానికి ఖర్చు తక్కువ, పెట్టుబడి తక్కువ, ఉన్న 4 రోజుల్లో ఆదాయం ఎక్కువ వస్తుంది. అందుకోసమని ఎక్కువ వేసినామని చెప్పి వేస్తే మాత్రం ఇది దిగబడిపోద్ది. ఇది దీని పద్ధతి. ఇది 5 నెలలకు కంపల్సరీ వస్తుందండి. చలి తిరిగితే కానీ ఈ పెండలం తయారవ్వదు. కార్తీక మాసం వెళ్ళి కానించి సన్నగా ఊట ప్రారంభం అవుద్ది. జనవరి, డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి దీన్ని ఈ ఫలసాయం తీసుకోవచ్చు. డిసెంబర్ 15వ తారీఖు నుంచి దీన్ని ఫ్రూట్ తీయడానికి అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 20 దాకా. జనవరి 20 తర్వాత దుంపలు ముదిరిపోయి అంత ఇది అనిపించదు. అందువల్ల దీన్ని ఎక్కువగా యూజ్ చేయరు. అది ఎకరానికి 1,00,000 రూపాయలు దిగుబడి వస్తుందండి. ఖర్చు వచ్చేటప్పటికి దాదాపుగా ఒక ఎకరానికి ఒక 30,000 కవులు ఉంటుంది. తర్వాత పైన పెట్టుబడి ఒక 15-20 వేలు ఉంటుందండి. ఒక 50,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది ఇది మిగిలింది 50,000 ఉంటుందండి. అది మార్కెట్లో ఇవాళ 10 కేజీలు 300, 250 అంటే కేజీ 30 రూపాయలు అంటున్నారండి. ఇది ఎక్కువగా ఈ తూకానికి రావటం వల్ల గడ్డెళ్ళే ఉండటం వలన ఒక దుంప వచ్చేటప్పటికే కేజీన్నర అట్లా వస్తుంది. అందువల్ల దీనికి లాభసాటిగా ఉంటుంది. కానీ ఏంటంటే ఈ మార్కెట్ అనేది ఈ సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత తగ్గిపోద్ది మార్కెట్ అనేది. కారణం ఏంటంటే సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత దీన్ని ఎక్కువగా కొనరు. అది ఎక్కువ మొత్తంలో అయితే పంట అయితే పండియటం తేలికే, కానీ చెల్లుబాటు చేయటం, మార్కెట్ చేయటం కష్టం, మార్పిడి చేయటం కష్టం. అది